యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. సుమిత్రక్క, దివ్య, మీరు వెళ్ళి మా ఫ్రెండ్స్ అందరికీ మంచి లంచ్ ప్రిపేర్ చేయండి. అన్ని వంటలు అద్భుతంగా ఉండాలి. అలాగే. అదేంటత్తయ్యా, నిన్న మీరు పెట్టిన కండిషన్ మర్చిపోయారా? ఈ ఇంట్లో ఏ పనైనా ముందు తయారు పిండి కుమారే కదా చేయాలి. వాళ్ళు తర్వాతే కదా మేం చేయాలి. కుమారికి వంట వచ్చో లేదో, వీళ్ల ముందు నా పరువు పోదు కదా. అతిథులు వచ్చారు కదమ్మా, ఈ పుట్టుకు మనమే వంట చేద్దాం. లేదత్తయ్య, మీరు ఆగండి. అత్తయ్య కండిషన్ అంటే కండిషన్ కదా కుమారి. నాకు వంట చేయడం రాదు కదమ్మా. నేను చచ్చాను కదే, నేను చూసుకుంటాలే. మా ఫ్రెండ్స్కి నా కోడలే వంట చేస్తుంది. కుమారి, నువ్వు ఏం చేస్తావంటే చికెన్ ఫ్రై, మటన్ ఫ్రై, ఫ్రాన్స్, ఫిష్ కర్రీ, అన్నీ టేస్టీగా ఉండాలి. జాగ్రత్త జాగ్రత్త. ఏమైంది? ఇవన్నీ చేయాలి. ఒక గంటలో వడ్డించాలి, సరేనా? అలాగే వదినా. పద కుమారి, వంట చేద్దాం. సరే, ఇంకేంటి విశేషాలు? మా కోడలు వంట చాలా బాగా చేస్తుంది. అత్తయ్య, మనము వెళ్దాం. వాళ్ళు వంట ఎలా చేస్తారో చూద్దాం. అరెరెరెరెరెరెరే, పాపం చాలా కష్టపడుతున్నారు. కండిషన్ పెట్టి తప్పు చేశామే అని ఫీల్ అవుతున్నారా? మరి ఏవేవో చెప్పి ఎగిరిపడ్డారు కదా, ఎప్పుడూ అనుభవిస్తున్నారు. దీన్ని ఎంజాయ్ చేయండి. చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత. పదండి అత్తయ్య. కోప్పడికే. ఇప్పుడు మనం ఇరుక్కున్నాం, వాళ్ళని కూడా ఇరికించే అవకాశం మనకి తప్పకుండా వస్తుంది. పంచోడవే. బావగారు, ఓకే, ఐ విల్ కాల్ యూ బ్యాక్. బావగారు బిజీగా ఉన్నట్టున్నారు. పర్లేదు, చెప్పండి. మీరేం అనుకోనంటే నాకెందుకో మీ పెద్దపై మీద కొంచెం అనుమానం ఉందండి. అనుమానమా? ఏంటది? అదే బావగారు, మీ మెడల్స్ విషయంలో. మీరు ఆ మెడల్స్ గురించి అడిగిన ప్రతిసారి మీ అబ్బాయి కోడలు ఏదో ఒక మెలికి పెట్టి తప్పించుకుంటున్నారు. నా అనుమానం ఏంటంటే, తప్పుగా అనుకోకండి బావగారు, వాళ్ళు మీ మెడల్స్ని దొంగచాటుగా అమ్మేసుకుని డబ్బు చేసుకున్నారేమో అనిపిస్తుంది. చిచి, వాళ్ళు అలాంటి వారు కాదు. మన పిల్లలు ఎప్పుడు మనకి వజ్రాలే బావగారు. కానీ ఎంత వజ్రానికైనా సాన పెట్టినప్పుడు కదా దాని సామర్థ్యం తెలిసేది. కరెక్టే, మీరు అన్నది నిజమే. అందుకే బావగారు, ఇంకొకసారి ఆ మెడల్స్ గురించి మీ వాళ్ళని అడిగి చూడండి, అసలు విషయం బయటపడుతుంది.
ఫ్రెండ్స్, మన కిట్టి పార్టీ రూల్స్ మీకు తెలుసు కదా. ప్రతి నెల తలా అమౌంట్ వేస్తున్నాం. కాబట్టి చిట్టీలో ఎవరి పేరొస్తే వాళ్ళకి అమౌంట్ ఇస్తున్నాం. ఓకే. అయితే ఈ నెల ఎవరి పేరొస్తుందో చూద్దాం. మా కోడల చేత్తో తీయిద్దాం. కుమారి కుమారి కిచెన్ లో బిజీగా ఉందత్తయ్య. నువ్వు కొడలవే కదమ్మా, నువ్వొచ్చొక చిట్టీతి. వెళ్ళమ్మా. బోనా ఆగు, ఒక్క నిమిషం. హర్ష, హర్ష, ఆయన ఇంట్లోనే ఉన్నారు. ఏంటి మావయ్య? నా మెడల్స్ ఎక్కడమ్మాయి? ఇక్కడ కిట్టి పార్టీ జరుగుతుంటే మధ్యలో మెడల్స్ గురించి ఎందుకు ప్రసాద్? అదేంటమ్మా, మెడల్స్ కూడా ముఖ్యమే కదా. పైగా వాటిని మీ స్నేహితురాళ్ళకి మీరు చూపించాలనుకుంటున్నారు కదా. అవునవును. దివ్య, ఆ మెడల్స్ ఎక్కడా? మెరుగు పెట్టించడానికి ఇచ్చామని చెప్పాం కదా పిన్ని. బాబు, ఎంతసేపు మెరుగు పెడతారు బాబు? మెడల్స్ పేరుతో నువ్వు గొడవ పెట్టాలనుకుంటున్నావా బాబాయ్? మరి అదే కదమ్మా నా ప్లాను. హర్ష, వెంటనే వెళ్ళి ఆ మెడల్స్ తీసురా. ఇప్పటికిప్పుడు తీసుకురామంటే ఎలా నాన్న? ఈవినింగ్ తీసుకొస్తాను. ఒక మాట అడుగుతాను, అపార్థం చేసుకోకుండా నిజం చెప్పు. మెరుగు పెట్టడానికి మెడల్స్ ఇచ్చారా, లేక మెడల్స్ ని అమ్మేసి సొమ్ము చేసుకున్నారా? ఏం మాట్లాడుతున్నారు బాబాయ్? మీ కంటికి మేము ఎలా కనిపిస్తున్నాం? ఏ, ఆయన అన్న దాంట్లో తప్పే ఉంది? నాకు అదే అనుమానంగా ఉంది. పచ్చ కామెరలో వచ్చిన వాడికి ప్రపంచం అంతా పచ్చగా కనిపించినట్టు ఆయన కళ అనిపిస్తే మీ కూడా అలాగే అనిపించడం ఏంటి పిన్ని? అంటే ఏంటి బాబు మీ ఉద్దేశం? మీ నాన్నగారి మెడల్స్ మేము కొట్టేశామనా? బావగారు, పోలీసులు పిలిపించండి. అప్పుడు కానీ వీడు నిజం చెప్పరావు. పిలిపించండి మావయ్య, పిలిపించండి మావయ్య. పోలీసులు వస్తే దొంగలు ఎవరో తెలిసిపోతుంది. సుమిత్ర, నువ్వైనా నిజం చెప్పు. మెడల్స్ ఉన్నాయా, పోయాయా? అది ఆ మెడల్స్ నిజం చెబుతావా లేదా? నిజం చెప్పకపోతే నా మీద ఒట్టే. నిజం చెప్పకపోతే నా మీద ఒట్టే. నీ పసుపు కుంకాలు నిలబడాలంటే నువ్వు నిజం చెప్పాలి. నా మెడల్స్ ఎక్కడున్నాయో చెప్పు. నీ పసుపు కుంకాలు నిలబడాలంటే నువ్వు నిజం చెప్పాలి. మీ మెడల్స్ లేవండి. మీ మెడల్స్ లేవండి.
లేవంటే పోయాయి పోయాయి పోయాయి. మీరు మెడల్స్ ఇచ్చిన రోజు రాత్రే ఎవరో వాటిని ఎత్తుకెళ్ళిపోయారు. ఎవరో వాటిని ఎత్తుకెళ్ళిపోయారు. బీరువాలో భద్రంగా పెట్టి తాళం కూడా వేయించారు కదమ్మా, ఎవరెత్తుకెళ్లారు? ఇంట్లోకొచ్చి ధైర్యంగా బీరువా తీసి మెడల్స్ ఎవరు తీసుకెళ్తారక్క? నిన్న ఈ రోజు అడుగుతుంటే మెడల్స్ మెరుగు పెట్టించడానికి తీసుకెళ్ళావని అన్నారు. ఇప్పుడేమో పోయాయి అంటున్నారు. ఇదైనా నిజమేనా, లేక ఏడుకొండల అన్నయ్య చెప్పినట్టు ఆ మెడల్స్ ని అమ్మేసుకున్నారా? ఏడుకొండల అన్నయ్య చెప్పినట్టు ఆ మెడల్స్ ని అమ్మేసుకున్నారా? నిజం చెప్పు సుమిత్ర, మెడల్స్ పోయాయా లేక అమ్మేసుకున్నారా? ఆ మెడల్స్ చెప్పు. నీ కొడుకు కోడలతో చేరి అబద్ధం చెప్పావంటే చంపేస్తాను. అయినా నీ బతుకంతా అబద్ధాలే. చదువుకున్నానని, ఆస్తుందని అబద్ధం చెప్పి మోసం చేసి నన్ను పెళ్లి చేసుకో. అవే అబద్ధాల్ని ఇప్పుడు నీ కొడుకు కొడకి నేర్పించావా? లేదండి. చెప్పు సుమిత్ర. అరే మావయ్య, ఇంత చిన్న విషయానికి అంత పెద్ద ఒట్లెందుకు? ఇది చిన్న విషయం ఏంటమ్మా? మీ మామగారి ప్రతిష్టాత్మకమైన మెడల్స్ విషయం. అవును బాబాయ్ గారు, ఆ మెడల్స్ విలువ మీకంటే నాకే బాగా తెలుసు కదా. మావయ్య గారు, ఒక్క అరగంట టైం ఇవ్వండి. మీ మెడల్స్ మీ ముందుంటాయి, సరేనా? ప్లీజ్. ఓకే, ఒక అరగంటలో ఆ మెడల్స్ అన్ని నా ముందు ఉండాలి. ఏమండి, వెంటనే వెళ్ళి మీరు మెడల్స్ని తీసుకురండి. ఇక్కడ అందరూ మెడల్స్ని చూడాలనుకుంటున్నారండి, మీరు త్వరగా వెళ్ళండి. అలాగేనండి. అరగంటలో మెడల్స్ ఎలా ఇస్తావమ్మా? అదే ప్లాన్ చేస్తున్నాను అత్తయ్య. ఏంటి షాక్ అయ్యారా? మా ఇంట్లో ఇలాంటి ప్రాక్టికల్ జోక్స్, సరదా జోకులు సర్వసాధారణమే. అందుకు మీరేం డిస్టర్బ్ అవ్వకండి, మనం పార్టీ ఎంజాయ్ చేద్దాం. తాయారు, కుమారి, మీరు ఒక మంచి సీన్ మిస్ అయ్యారు. అక్కడ సీన్ ఏమో గానీ ఇక్కడ మాకు సీన్ సితారైంది. ఏం సీన్ నాన్న? మెడల్స్ పేరు చెప్పి మళ్ళీ ఆ పెద్ద ఆవిడ్ని, దివ్యని, హర్షని పిచ్చ టెన్షన్ పెట్టానమ్మా. సీన్లోకి మీ మామయ్యను కూడా లాగాను. అరగంటలో మెడల్స్ తెచ్చి చూపిస్తామన్నారు. ఎలా తెస్తారో, ఏం పాటలు పడతారో చూద్దాం.
భువనేశ్వరి. ఈసారి చిట్టి నాకే వచ్చింది. మీ ఇంట్లో పార్టీ పెడితే నీకే చిట్టి రావడం నిజంగా నీ అదృష్టం పోనా? అంతా నా కోడలి హస్తవాసండి. తన చేత్తో ఏం చేసినా మాకు మంచి జరుగుతుంది. ఇది నా అదృష్టం కాదు, నా కోడలి కుమారి అదృష్టం. నాకొచ్చిన చిట్టి డబ్బులతో కుమారికి నెక్లెస్ చేయిస్తాను. నిజంగానే వదినా? అవును. థ్యాంక్ యూ అత్తయ్య. అవునా? అల్లుడు గారు, ఐ విల్ కాల్ యూ లేటర్. ఏంటకు? ఏమి లేదు, మీ అన్న ఇంకా మెడల్స్ తీసుకురాలేదు. ఒకసారి వెళ్ళి మీ వదిన్ని పెద్దమని అడుగుతావా? ఇప్పుడే అడుగుతాను అంకుల్. ఒక్క నిమిషం అల్లుడు. మెడల్స్ గురించి నేను అడిగానని వాళ్ళతో చెప్పకు. మీ నాన్నగారు అడగమన్నారని మీ అమ్మతో చెప్పండి. అర్థమైంది అంకుల్. వంటలన్నీ అయిపోయాయా వదినా? రెడీగా ఉన్నాయి వదినా. మీ కోడలు కష్టపడి చేసింది. నేను పక్క నుండి సాయం చేశానంతే. సరే పదండి, ఫస్ట్ లంచ్ చేసి ఆ తర్వాత ఆడుతూ పాడుతూ సరదాగా ఎంజాయ్ చేద్దాం. భోంచేశాక బద్ధకం వస్తుంది, ఎంజాయ్ చేయలేమే. అవునే, ముందు ఆడి పాడి తర్వాత భోంచేద్దాం. మామ్, అన్నయ్య మెడల్స్ తెచ్చారా లేదని డాడీ అడగమన్నారు. అప్పుడే మెడల్స్ గురించి అడుగుతున్నారేంటమ్మా? మనం అరగంట టైం అడిగాం కదా. ఏడుకొండల బాబాయ్ వెనక్కుండి ఆడిస్తున్నారు అత్తయ్య. మీరేం కంగారు పడకండి, నేను చూసుకుంటాను. దివ్య, హర్షకు ఫోన్ చేయమా, ఎంత టైంలో వస్తాడో అడుగు. అలాగే అత్తయ్య, చేస్తాను. హలో దివ్య గారు, చెప్పండి. ఎక్కడున్నారండి? ఇంటి బయటే అండి. ఇంట్లో ఏం జరుగుతోంది? మనం చెప్పిన డ్రామే నడుస్తుంది. ఒక 10 minutes ఆగి నేను మీకు మళ్ళీ కాల్ చేస్తాను, అప్పుడు మీరు వచ్చేయండి. ప్రాబ్లం ఏం రాదు కదండి? అది నేను చూసుకుంటానులే, మీరేం వరీ అవ్వద్దు. ఓకే అండి. అత్తయ్య, గోల్డ్ స్మిత్ దగ్గర మెడల్స్ తీసుకుంటున్నారంట. ఒక 10 నిమిషాల్లో వచ్చేస్తానని చెప్పారు. ఆ 10 నిమిషాల్లో పక్కాగా మెడల్స్ తీసుకొస్తానడు కదమ్మా, నమ్మేదా? నమ్మాలి బాబాయ్, నమ్ముతారు. మై డియర్ ఆంటీస్, మీ అందరికీ ఒక గుడ్ న్యూస్.
ఈ కిట్టి పార్టీ అయ్యాక మీ అందరికి మా చిన్నత్తయ్య ఒక మంచి గిఫ్ట్ ఇవ్వబోతున్నారు. ఇప్పుడే రివీల్ చేస్తావేంటి దివ్య? నేను సర్ప్రైజింగ్ గా చెప్దామని అనుకున్నాను కదా. అయ్యయ్యో సారీ అత్తయ్య, అసలు నేను ఆపుకోలేకపోయాను. ఆ గిఫ్ట్ ఏదో ఇప్పుడే ఇచ్చేస్తే మీ ఫ్రెండ్స్ లో ఇంకా జోష్ పెరుగుతుంది కదా. అది కరెక్టే. కుమారి, వెళ్ళి వాటిని తీసుకురా. అమ్మా నేనున్నాను కదమ్మా, నేను తీసుకొస్తా.